ఇప్పుడు మనం సిఎఫ్జి టు పీడిఏ కన్వర్షన్ గురించి డిస్కస్ చేద్దాము. కన్సిడర్ ఏ సిఎఫ్జి జి ఈక్వల్ టు వి కామా టీ కామా పీ కామా ఎస్. దెన్ అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు కన్స్ట్రక్ట్ అన్ ఈక్విలెంట్ పీడిఏ ఎం ఈక్వల్ టు క్యూ కామా సిగ్మా కామా టౌ కామా డెల్టా కామా క్యూ నాట్ కామా జెడ్ నాట్ కామా ఎఫ్. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంది? సిఎఫ్జి అనేది ఇన్పుట్, అంటే ప్రొడక్షన్స్ ఇస్తారు. సో హియర్ ద ఇన్పుట్ ఈజ్ సిఎఫ్జి, అంటే ప్రొడక్షన్స్ ఇస్తారు. వేరియాస్ అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు కన్స్ట్రక్ట్ పీడిఏ. సో పీడిఏ అంటే మనం ఆ కరస్పాండింగ్ ప్రొడక్షన్స్కి ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాసి పీడిఏని డిఫైన్ చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రొసీజర్ చూద్దాము. సో ఇక్కడ మనకి 2 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, ఇన్ ద గివెన్ సిఎఫ్జి ఇఫ్ ఎనీ ప్రొడక్షన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఏ ప్రొడ్యూసెస్ ఆల్ఫా, దెన్ ద ఈక్విలెంట్ పీడిఏ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈజ్ డెల్టా ఆఫ్. సో ఇక్కడ స్టేట్ అనేది ఆల్వేస్ క్యూ అయింది. ఇక్కడ మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ ఎప్సిలాన్ అప్లై చేయాలి. ఎప్సిలాన్ కామా థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నాన్ టెర్మినల్ రాయాలి. ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆ స్టేట్, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ రాయాలి. సో డెల్టా ఆఫ్ క్యూ కామా స్టేట్ అనేది క్యూ. సో మనకి ఇట్లా ఒక నాన్ టెర్మినల్ ఇంప్లాయిస్. ఇక్కడ ఆల్ఫా అంటే ఏవైనా ఉండొచ్చు, అది ఓన్లీ టెర్మినల్స్ ఉండొచ్చు, నాన్ టెర్మినల్స్ ఉండొచ్చు, కాంబినేషన్స్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏం రాయాలి? సెకండ్ ఆర్గ్యుమెంట్ ఎప్సిలాన్ పర్ఫామ్ చేయాలి. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏం రాయాలి? ఈ నాన్ టెర్మినల్ రాయాలి. ఈజ్ ఈక్వల్ టు క్యూ కామా సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమైంది? ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ప్రొడక్షన్ని యాజ్ ఈజ్గా రాసేస్తాం. ఓకే, స్టెప్ 2, ఫర్ ఆల్ ద టెర్మినల్స్ ద ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈజ్ డెల్టా ఆఫ్ క్యూ కామా. సపోజ్ టెర్మినల్ సింబల్ ఏ అనుకోండి, అప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏ అయ్యిద్ది, థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏ అయ్యిద్ది. ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ రాయాలి. ఓకే, ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేద్దాము. ఎగ్జాంపుల్ 1, కన్సిడర్ పీడిఏ ఫర్ ద సిఎఫ్జి ఎస్ ప్రొడ్యూసెస్ ఏబి. ఎస్ ప్రొడ్యూసెస్ ఏబి. తర్వాత ఇంకా ఒక 3 ప్రొడక్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఈ ప్రొడక్షన్ రాద్దాము. సో ఎస్ ప్రొడ్యూసెస్ ఏబి అంటే కొంచెం పైన రాస్తాను సో దట్ మనకి స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది, కింద తక్కువ ఉంది. సో ఫస్ట్ ప్రొడక్షన్ ఏంది? ఎస్ ప్రొడ్యూసెస్ ఏబి. సో ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది? ఏ ప్రొడ్యూసెస్ ఆల్ఫా. సో దీన్ని మనం ఎట్లా రాస్తాం? ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా, ఇక్కడ నాన్ టెర్మినల్ ఏంది? ఎస్ ఈక్వల్ టు క్యూ కామా రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఏబి ఉంది. ఏబి రాసేద్దాం. సో ఇది మనకి ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈ ప్రొడక్షన్కి. నెక్స్ట్ వన్, ఏ ప్రొడ్యూసెస్ 0s. ఏ ప్రొడ్యూసెస్ 0s. సో డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా నాన్ టెర్మినల్ ఏంది? ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ కామా రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 0s ఉంది. 0s. నెక్స్ట్ వన్, ఏ ప్రొడ్యూసెస్ 0. ఏ ప్రొడ్యూసెస్ 0. సో దానికి ఎట్లా రాస్తాము? ఏ ప్రొడ్యూసెస్ 0. సో డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా నాన్ టెర్మినల్ ఏముంది? ఏ ఈక్వల్ టు క్యూ కామా రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 0 ఉంది, అది రాసేయాలి. సో నెక్స్ట్ వన్ ఏంది? బి ప్రొడ్యూసెస్ 1s. సో స్పేస్ లేదు అందుకని ఇక్కడ రాస్తున్నా. బి ప్రొడ్యూసెస్ 1s. సో డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా ఇక్కడ మనకి ఏముంది? బి ఉంది. ఈజ్ ఈక్వల్ టు క్యూ కామా రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 1s ఉంది, అది రాసేసాము. నెక్స్ట్ వన్ ఏంది? బి ప్రొడ్యూసెస్ 1. సో దీనికి ఏంది? డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా బి ఈక్వల్ టు క్యూ కామా రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 1 ఉంది. తర్వాత ఇక్కడ మనకి టెర్మినల్స్ ఏమున్నాయి? 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ 0, సెకండ్ వన్ 1. సో ఆ రెండింటి కూడా రాద్దాం. ఏ 0కి రాద్దాము. సో 0కి ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏంది? డెల్టా ఆఫ్ క్యూ కామా. సో ఇక్కడ మనకి సెకండ్ థర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏమొస్తాయి? ఆ టెర్మినల్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ మనకి టెర్మినల్ సింబల్ ఏంది? 0 ఈజ్ ద టెర్మినల్ సింబల్. ఈజ్ ఈక్వల్ టు క్యూ కామా ఎప్సిలాన్. నెక్స్ట్ వన్ 1కి ఏంది? డెల్టా ఆఫ్ క్యూ కామా 1 కామా 1 ఈక్వల్ టు క్యూ కామా ఎప్సిలాన్. క్యూ కామా ఎప్సిలాన్. సో ఇట్లా మనం ట్రాన్సిషన్ సిఎఫ్జి అంటే మేజర్గా గ్రామర్ ఇస్తారు, ప్రొడక్షన్స్ ఇస్తారు. సిఎఫ్జి అంటే మేజర్గా ప్రొడక్షన్ రూల్స్ ఇస్తారు. దానికి మనం పీడిఏ కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఆ ప్రొడక్షన్ రూల్స్కి మనం ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాయాలి. రాసాము. ఇప్పుడు మనం పీడిఏ డిజైన్ చేద్దాం. ఇక్కడ స్పేస్ లేదు అందుకని నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఎం ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఒక్క స్టేటే ఉంది. సో వాట్ ఈస్ దట్ స్టేట్? క్యూ ఈజ్ ద స్టేట్. నెక్స్ట్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంది మనకి? పీడిఏలో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంది? సిగ్మా.
సిగ్మా అంటే ఏంది? ఇన్పుట్ ఆల్ఫాబిట్. ఇన్పుట్ ఆల్ఫాబిట్ అంటే ఏంది? ఇక్కడ ది సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ద ఇన్పుట్ ఆల్ఫాబిట్ సింబల్, థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ద స్టాక్. సో ఇక్కడ మనకి ఎప్సిలాన్ ఉంది, ఇక్కడ ఎప్సిలాన్ ఉంది, ఇక్కడ ఎప్సిలాన్ ఉంది, ఇక్కడ ఎప్సిలాన్ ఉంది, ఇక్కడ ఎప్సిలాన్ ఉంది, 0 ఉంది, 1 ఉంది. సో ఇన్పుట్స్ ఆల్ఫాబిట్ సింబల్స్ ఆర్ 0, 1, సిగ్మా. సో క్యూ అయిపోయింది, సిగ్మా అయిపోయింది. నెక్స్ట్ టౌ. సో టౌ అంటే ఏంది? స్టాక్ ఆల్ఫాబిట్. స్టాక్ ఆల్ఫాబిట్ అంటే ఏంది? థర్డ్ ఆర్గ్యుమెంట్లో ఉన్న సింబల్స్. ఎస్, ఈ ఎస్ అంటే స్టార్ట్ సింబల్. సో ఇక్కడ స్టార్ట్ సింబల్ అనేది మనకి స్టాక్లో ఉన్న ఇనిషియల్ సింబల్ అయింది. ఓకే, జనరల్గా మనం Z0 రాస్తాము, బట్ ఇక్కడ మనకి ఫస్ట్ ప్రొడక్షన్లో ఉన్న ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ సింబల్ అవుతుంది. సో ఎస్ ఉంది, ఏ ఉంది, ఏ ఉంది, బి ఉంది. సో హియర్ ద కంటెంట్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఎస్, ఏ, బి. సో క్యూ డిఫైన్ చేసాము, సిగ్మా డిఫైన్ చేసాము, టౌ డిఫైన్ చేసాము, డెల్టా ఆల్రెడీ డిఫైన్ చేసాము. ఇక్కడ ఇనిషియల్ స్టేట్ అంటే ఏంది? ఇక్కడ మనకు ఒక్క స్టేటే ఉంది, దట్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్ క్యూ, నెక్స్ట్ క్యూ తర్వాత ఏమొస్తుంది? ఇనిషియల్ సింబల్ ప్రజెంట్ ఇన్ ద స్టాక్. ఇక్కడ మనకి ఇనిషియల్ సింబల్ అంటే ఫస్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్లో ఉన్న లాస్ట్ ఆర్గ్యుమెంట్. అంటే ఫస్ట్ ప్రొడక్షన్ దేంతో అయితే స్టార్ట్ అవుతుందో అది మనకి ఇనిషియల్ సింబల్ అవుతుంది, అంటే ఎస్ అవుతుంది. ఇనిషియల్ సింబల్ ఈజ్ ఎస్, తర్వాత ఫైనల్ స్టేట్ రాయాలి. ఇక్కడ మనకి ఫైనల్ స్టేట్ ఎటువంటివి ఉండవు కాబట్టి మనం పై రాసేస్తున్నాం. పై ఈజ్ ద ఫైనల్ స్టేట్. ఓకే, సో మనకు కావాలి అంటే ఈ క్యూను కూడా మనం ఫైనల్ స్టేట్ కింద పెట్టచ్చు. ఇట్ ఈజ్ అవర్ చాయిస్. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. లైక్ వైజ్ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా సాల్వ్ చేద్దాము. సో ఒక గ్రామర్ ఇచ్చారు, దానికి మనం సిఎఫ్జి కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రొడక్షన్ ఏంది? ఎస్ ప్రొడ్యూసెస్ ఏఎస్బి. ఎస్ ప్రొడ్యూసెస్ ఏఎస్బి. సో దీనికి ఎట్లా రాస్తాం ప్రొడక్షన్ మనం? డెల్టా ఆఫ్ క్యూ ఎప్సిలాన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఏఎస్బి ఉంది. నెక్స్ట్ వన్ ఏంది? ఎస్ ప్రొడ్యూసెస్ ఏఏబి. సో దీనికి ఎట్లా రాస్తాము? డెల్టా ఆఫ్ క్యూ ఎప్సిలాన్ ఇక్కడ మనకి ఏం థర్డ్ ఆర్గ్యుమెంట్? ఎస్ ఈక్వల్ టు క్యూ ఏఏబి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఏఏబి. నెక్స్ట్ వన్ ఏంది? ఎస్ ప్రొడ్యూసెస్ ఏబి ఎప్సిలాన్. సో ఎస్ ప్రొడ్యూసెస్ ఏ అంటే ఏమొస్తుంది? డెల్టా ఆఫ్ క్యూ ఎప్సిలాన్ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఏ. సో నెక్స్ట్ వన్ ఏముంది? ఎస్ ప్రొడ్యూసెస్ బి. సో దానికి ఏం రాయాలి? డెల్టా ఆఫ్ క్యూ ఎప్సిలాన్ ఎస్ ఈక్వల్ టు క్యూ బి. నెక్స్ట్ వన్ ఏంది? ఎస్ ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్. సో దీనికి ఎట్లా రాయాలి? డెల్టా ఆఫ్ క్యూ ఎప్సిలాన్ ఎస్ ఈక్వల్ టు క్యూ ఎప్సిలాన్. నెక్స్ట్ వన్ ఏంది? ఏ ప్రొడ్యూసెస్ సి, అది క్యాపిటల్ సి. సో డెల్టా ఆఫ్ క్యూ ఎప్సిలాన్ ఏ ఈక్వల్ టు క్యూ సి. సో నెక్స్ట్ వన్ ఏంది? ఏ ప్రొడ్యూసెస్ డి. సో దీనికి ఏంది? డెల్టా ఆఫ్ క్యూ ఎప్సిలాన్ ఏ ఈక్వల్ టు క్యూ డి. సో నెక్స్ట్ ఏంది? బి ప్రొడ్యూసెస్ ఏఏ. సో దానికి కూడా అదేవిధంగా రాస్తాము. తర్వాత ఇక్కడ మన టెర్మినల్ సింబల్స్ ఏమున్నాయి? ఏ ఉంది, బి ఉంది, తర్వాత ఎప్సిలాన్ ఉంది, డి ఉన్నాయి. సి అనేది క్యాపిటల్ సి, ఇట్ ఈస్ నాట్ స్మాల్ సి. ఓకే, సో ఏకి మనకి టెర్మినల్ సింబల్ ఏమైంది? ఏకి ప్రొడక్షన్ ఏమైంది? డెల్టా ఆఫ్ క్యూ ఏ ఈక్వల్ టు క్యూ ఎప్సిలాన్. నెక్స్ట్ అదేవిధంగా బీకి ఏమొస్తుంది? డెల్టా ఆఫ్ క్యూ బి ఈక్వల్ టు క్యూ ఎప్సిలాన్. నెక్స్ట్ అదేవిధంగా ఎప్సిలాన్కి ఏమొస్తుంది? డెల్టా ఆఫ్ క్యూ ఎప్సిలాన్ ఈక్వల్ టు క్యూ ఎప్సిలాన్. నెక్స్ట్ డీకి ఏమొస్తుంది? డెల్టా ఆఫ్ క్యూ డి ఈక్వల్ టు క్యూ ఎప్సిలాన్. సో ఇందాకట్లాగానే దీనికి మనం పీడిఏ డిఫైన్ చేయాలి. సో ఎలా డిఫైన్ చేస్తాం? ఎం ఈక్వల్ టు క్యూ సిగ్మా టౌ డెల్టా క్యూ0 Z0 ఎఫ్. ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఒక్క స్టేటే ఉంది. నెక్స్ట్ ఇన్పుట్ ఆల్ఫాబిట్లో సింబల్స్ చూడండి. ఇన్పుట్ ఆల్ఫాబిట్ అంటే సెకండ్ ఆర్గ్యుమెంట్ ఎప్సిలాన్ ఉంది. ఎప్సిలాన్. ఇక్కడ ఏముంది? ఏ ఉంది, బి ఉంది. సో ఏబి ఎప్సిలాన్. నెక్స్ట్ అదేవిధంగా టౌ అంటే ఏంది? స్టాక్ ఆల్ఫాబిట్లో స్టార్టింగ్ సింబల్లో మనకి ఏముంది? నాన్ టెర్మినల్ ఎస్ ఉంది. సో ఎస్ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. వై? బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ హియర్. ఎస్ ఉంది. తర్వాత ఇక్కడ ఏముంది? ఎస్తో పాటు ఇక్కడ థర్డ్ ఆర్గ్యుమెంట్ స్టాక్లో ఏ ఉంది, బి ఉంది, ఎప్సిలాన్ ఉంది. సో ఎస్ ఏ బి ఎప్సిలాన్. నెక్స్ట్ డెల్టా ఆల్రెడీ రాసేసాము. సో క్యూ అయిపోయింది, సిగ్మా అయిపోయింది, టౌ అయిపోయింది, డెల్టా అయింది. ఇనిషియల్ స్టేట్ ఏంది? క్యూ. తర్వాత Z0 అంటే Z0 ప్లేస్లో స్టార్టింగ్ సింబల్ వస్తుంది. ఎఫ్ అంటే ఫైనల్ స్టేట్, అంటే పై పెట్టచ్చు, లేదంటే ఆ క్యూ పెట్టచ్చు. సో ఈ విధంగా మనం ఏ ప్రాబ్లం అయినా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
సిఎఫ్జి టు పీడిఏ కన్వర్షన్ అనేది చాలా చాలా ఈజీ. ప్లీజ్ లైక్ ద వీడియో, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఛానల్ని షేర్ చేసుకోండి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.